నమస్కారం. జై శ్రీమన్నారాయణ. భగవంతుడి నామాలను ఎప్పుడు ఎలా చెప్పుకోవాలి? మనం రోజు భగవంతుడి నామాలను చెప్పుకుంటూ ఉంటాం. తెలిసిన స్తోత్రాలు చెప్పుకుంటూ ఉంటాం. అందులో ఏవైనా దోషాలు దొర్లుతాయేమో అని ఒక సందేహం ఉంటుంది. స్వరంలో దోషాలు రావచ్చు, ఉచ్చారణలో దోషాలు రావచ్చు, అర్థం తెలియక చెప్పడం వల్ల ఎక్కడైనా దోషాలు దొరలవచ్చు అని అంతరాంతరాల్లో ఒక భయం ఉంటుంది. అందుకే ఏ శ్లోకం చెప్పినా, స్తోత్రం చదివినా చివరగా పదంలో కానీ, పాదంలో కానీ, అక్షరాల ఉచ్చారణలో కానీ దోషాలు దొర్లినా క్షమించమని, యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతి యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాన్ దేవ నారాయణ నమోస్తుతే అంటుంటారు. అలాగే విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ అని క్షమాపణ కోరుకుంటాం. ఇంట్లో పూజ చేసే సందర్భాల్లో కూడా అలాగే సందేహాలు వస్తుంటాయి. ఉపచారం అనుకొని చేస్తూ ఉంటాం, కానీ అది ఒక్కొక్కసారి అపచారంగా మారుతుందేమో అని భయపడుతుంటాం. అందుకని చేయకుండా ఉండకూడదు. పూర్తి చేసేటప్పుడు అపచారాన్ని మన్నించమని ప్రార్థించాలి. దోషంగా, తప్పులుగా చెప్పమని, చేయమని చెప్పట్లేదు. కానీ ఒక దోషం దొర్లితే దాన్ని భగవంతుడు పాపంగా, తప్పుగా స్వీకరించడు. క్షమస్వ పురుషోత్తమ అంటున్నాం కదా, ఆయన పురుషోత్తముడు. మనం చేసే పని వలన ఎదుటి వారికి ప్రయోజనం కలిగే పక్షంలో దాంట్లో దోషాలు దొర్లితే వారి ప్రయోజనం నెరవేరదు కాబట్టి కోపం వస్తుంది. భగవంతుడు అవాప్త సమస్త కామకుడు, ఏ కోరికలు లేనివాడు. మన స్తోత్రం చెప్పడం వలనో, నామ సంకీర్తనం చేయడం వలనో ఆయన ప్రయోజనాలు ఏవి నెరవేర్చవలసిన పని లేదు. మన వల్ల ఆయనకు కలిగే ఉపయోగం ఏమీ లేదు. మనం చేసే పూజ వలన, సంకీర్తన వలన ఆయనకు జరిగే లబ్ధి అంతకన్నా లేదు. కాకపోతే మనం చేస్తున్నామని ఆయన తృప్తి పడతాడు. కాబట్టి భగవంతుడికి కోపం రాదు. అందుకని ఒక దోషం దొర్లినా దాన్ని పట్టించుకోడు. ఆయన ఉపయోగం కోసం మనం నామ సంకీర్తనం చేయడం లేదు. మనకు నాలుక ఉన్నందుకు దానికి ఒక ప్రయోజనం ఏర్పడుతుంది అని నామాలు చెప్పుకుంటున్నాం. నాలుకను మంచి మార్గంలో ఉపయోగించుకోవాలి. అందుకోసం మనం స్తోత్రాలు చెప్తున్నాం. అలాగే ఆరాధన చేసేటప్పుడు కూడా కొన్ని దోషాలు దొర్లుతుంటాయి. కావాలని చేయకూడదు. మనకు తెలియకుండా జరిగిన వాటిని భగవంతుడు అసలు గణించడు. ఈ విషయంలో ఏం చెప్పారంటే, భగవంతుడు క్షమించడం కాదు, అసలు వాటి దోషాలుగా పరిగణించడు. కాబట్టి క్షమించే అవసరమే లేదు అని మన పెద్దలు వివరించారు. ఇంకో సందేహం వస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది పొద్దున్నే నడకకు వెళ్ళినప్పుడు నోటితో స్తోత్రాలు చెప్పుకోవచ్చా అని సందేహం వస్తుంది. ఎందుకంటే రోజు క్రమం తప్పకుండా గంట దాకా మైదానాల్లో నడుస్తూ ఉన్నారు. ఆ సమయంలో పక్కనున్న వాళ్ళతో పిచ్చాపాటి మాట్లాడే కంటే నామ సంకీర్తనం చెయ్యొచ్చు కదా అని అడుగుతారు. చెయ్యొచ్చు, కానీ స్తోత్రాలు చెప్పాలంటే స్నానం చేసి ఉండాలి, కాళ్లకు చెప్పులు లేకుండా ఉండాలి, చుట్టూ వాతావరణం పరిశుభ్రంగా ఉండాలి. ఇవన్నీ నడిచేటప్పుడు సాధ్యం కావు. అంటే అప్పుడు నోటితో స్తోత్రాలు చెప్పుకోలేము. అలాగే ఉపదేశం పొందిన మంత్రాన్ని వాకింగ్ వెళ్ళేటప్పుడు షూస్ వేసుకొని, చెప్పులు వేసుకొని రోడ్డు మీద చెప్పకూడదు. కానీ వాకింగ్ చేసేటప్పుడు సమయం వృధా కాకుండా ఉండాలంటే కేశవాది నామాలను పెదవి విప్పకుండా మనసులో చెప్పుకోవచ్చు. భగవంతుడు మన హృదయంలో ఎప్పుడూ ఉంటాడు. అందువలన ఆయన నామాలు ఎప్పుడు హృదయంలో ఉంటాయి. నామాలు చెప్పుకోవచ్చు. అది కూడా నోరు తెరవకుండా మనసులో చెప్పుకోవాలి. లేదా మన పెద్దలు చెప్పిన ఉపన్యాసాలు వింటూ వెళ్ళొచ్చు. పాటలు మనసులో చెప్పుకోవచ్చు. ఏ దేవాలయానికి వెళ్ళిన అనుభవాలు స్మరించుకోవచ్చు. అలాగే పక్క మీద కూర్చొని కూడా స్తోత్రాలు చెప్పుకోకూడదు. అప్పుడు కూడా మనసులోనే చెప్పుకోవాలి. పొద్దున్నే లేవగానే మనసులో మనం 7 సార్లు హరినామాన్ని స్మరించుకుంటాం. అలాగే రాత్రి పడుకునే ముందు కూడా మనసులో భగవంతుణ్ణి ప్రార్థిస్తాం. ఈ రెండు కూడా పెదవి విప్పి ఉచ్చరించకుండా మనసులోనే చెప్పుకుంటాం. అందువల్ల తప్పలేదు. అలాగే సుందరకాండ పారాయణ చేస్తూ ఉంటాం. అది ఎప్పుడు చేయాలి అంటే రోజంతా చేయొచ్చు. స్నానం చేసి చేయాలి. ఉదయం చేయడం మంచిది.
నిత్యానుసంధానం కూడా రోజు చెప్పుకోవాలి. ఇంకొక ప్రశ్న అడుగుతుంటారు, రోజంతా బయట ఏవేవో పనులు చేస్తాం, సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాం, అప్పుడు తిరుమంత్రం జపించవచ్చా అని ప్రశ్నిస్తుంటారు. స్నానం చేసి చెప్పవచ్చు, కానీ అప్పటికే ఆహారం తీసుకుని ఉంటాం కదా, కాబట్టి ఆ పూటకు వదిలివేయడమే శ్రేయస్కరం. ఇంకొక ప్రశ్న వస్తుంది, భగవంతుడి మంత్రం అన్ని దోషాలను తొలగదోస్తుంది కదా, అయినప్పుడు నేను శుచిగా లేకుండా చెప్పినా నా దోషాలను ఆయన పోగొట్టడా అని అంటుంటారు. నిజమే, గంగలో స్నానం చేయడం వల్ల మన శరీరంలో ఉన్న మురికిని ఆ పవిత్ర జలాలు పోగొడతాయి. అందుకని ఒంటికి బురద పూసుకొని గంగా స్నానానికి ఎవరు వెళ్ళరు కదా. అలాగే మనం శారీరక శుచి పాటించి స్తోత్రాలు మంత్రాలు అనుసంధానం చేసినప్పుడు అది మన ఆత్మదోషాలను పోగొడుతుంది. మంత్రం యత్నేన గోపయేత్ అని శాస్త్రం చెప్తుంది. ప్రతి మంత్రానికి దాని పవిత్రత దానికి ఉంటుంది. ఎలా చెప్పాలో ఎప్పుడు చెప్పాలో అలా చెప్తే దాని ఫలితం ఉంటుంది. అలా కాకుండా మనం మంత్రానికి విలువ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు చెప్తే దాని ఫలితం కూడా అలాగే వస్తుంది. నామాన్ని ఎప్పుడైనా చెప్పొచ్చు, మంత్రాలు ఖచ్చితంగా స్నానం చేసే చెప్పాలి. పెదవితో బయటికి చెప్పకుండా మనసులో చెప్పుకోవడం వల్ల దోషం లేదు. నోటితో చెప్పేటప్పుడు విసర్గ లోపం రావచ్చు, ఒక మాత్ర లోపం రావచ్చు. దీర్ఘం తీయాల్సిన దగ్గర హ్రస్వం పలకొచ్చు, హ్రస్వం పలకాల్సిన చోట దీర్ఘం తీయచ్చు. ఇలా చిన్న చిన్న దోషాలు దొరలవచ్చు. అందుకే చివరిగా క్షమాపణ కోరుకుంటాం. భగవంతుడు ఆ దోషాలను పట్టించుకోడు, ఎందుకంటే తెలిసి తప్పు చేయకూడదు. పొరపాటున వాటిని ఆయన పట్టించుకోడు. కానీ మనం స్తోత్రాలు చెప్పుకుంటున్నా, జపం చేస్తున్నా, నామ సంకీర్తన చేయడానికైనా, పాసురాలు చదువుకోవడానికైనా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకొని పాటిస్తే పరిపూర్ణ ఫలితాన్ని పొందగలుగుతాం. ప్రయత్నిద్దాం. జై శ్రీమన్నారాయణ.